హాయ్ అండి. మళ్ళీ ఈరోజు ఒక మంచి చిట్కాతో వచ్చేసాను. ఏంటి అంటే ఇలా స్పేస్ సిల్క్ అవని బాగా ఫుల్ సిల్క్‌గా ఉండే క్లాత్‌లు ఏమవుతున్నాయంటే స్టిచ్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది నేను బ్లౌజ్ కట్ చేశాను. దీన్ని బ్లౌజ్‌కి అంటే లైనింగ్ క్లాత్‌కి జాయిన్ చేయడానికి మనం మిషన్ దగ్గర కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! అయితే ఇక్కడ ఒక మంచి చిట్కా ఏంటంటే ఫస్ట్ లైనింగ్ అనేది ఇలా వేసుకోండి నీట్‌గా. లైనింగ్ మొత్తాన్ని ఇలా వేసేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా దీని మెయిన్ క్లాత్ వచ్చేసి ఇలా మీదన వేయండి ఉంది కదా, అందుకని ఇలా పెట్టేసి ఫస్ట్ ఎడ్జ్లో ఏం చేస్తారంటే ఇలాంటి గమ్ ఏదైనా ఒకటి తీసుకోండి. గమ్ము తీసుకొని ఫస్ట్ ఈ ఎడ్జ్లంట జస్ట్ చిన్న చిన్న డాట్స్ కానీ గీతలు కానీ ఇలా పెట్టుకొని వచ్చేసేయండి. ఇది ఎప్పుడు చేస్తారంటే స్టిచ్చింగ్ చేయడానికి ముందు చేయకండి. నైట్ మనం కటింగ్ చేసేసుకుంటాం కదా, కటింగ్ చేసేసుకున్న తర్వాత ఒకవేళ మీరు నైట్ టైం కానీ కటింగ్ చేసే అవకాశం ఉంటే కటింగ్ చేసేసి ఏం చేస్తారంటే ఇది అంటించేసేయండి. అంటించేసేసి నైట్ అంతా ఒక పక్కకు వదిలేసేయండి. అలా వదిలేసినట్టు ఏదవుతుందంటే మనం ఉదయం లేచేసరికి నీట్గా ఆరిపోతుంది. ఇప్పుడు అంటించేసి వెంటనే స్టిచ్ చేయాలంటే అట్లీస్ట్ అలా కాదని ఒక 10 మినిట్స్ అయినా ఆగాలి. ఇదిగోండి ఈ విధంగా కార్నర్కి కార్నర్ కరెక్ట్గా ఇలా వచ్చేటట్టు కొంచెం మెయిన్ క్లాత్ అనేది కొంచెం మీదకి వచ్చినా పర్వాలేదు, అంటే కిందకి వెళ్ళినా పర్వాలేదు, ప్రాబ్లం ఏమి ఉండదు. క్లాత్ కానీ ఎక్స్ట్రా ఉంటే ఈ పైన క్లాత్ కానీ ఎక్స్ట్రా ఉంటే కొంచెం కిందకి దించండి. ఎక్స్ట్రా లేదు అంటే కొంచెం చూసుకుంటూ ఆ ఎడ్జ్లోనే ఇలా పెట్టేసేయండి. కుట్టడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాము, అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండడం కోసమని ఇదొక మంచి చిట్కా అండి. ఈ విధంగా ఫస్ట్ గ్రౌండ్లో అయితే ఇలా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆగండి. ఇదిగోండి ఇలా గ్రౌండ్కి అటాచ్ చేసేసిన తర్వాత ఏం చేస్తారు అంటే దీన్ని ఒక్కసారి ఇలా మీద కనండి. మీద కని ఇప్పుడు కింద వైపు అంటే సైడ్కి ఇలా ఒక లైన్ గీసుకొని వచ్చేసేయండి. ఇలా మొత్తం నెక్క చుట్టూ కూడా ఇలా గమ్ అనేది పెట్టుకొని వచ్చేసేయండి. ఈ విధంగా మొత్తం గమ్ అయితే ఇలా గమ్ అంతా పెట్టేసిన తర్వాత ఏం చేస్తారు అంటే ఈ మెయిన్ క్లాత్ని తీసుకొచ్చి దీని మీద ఇలా వేయండి. కాకపోతే కొంచెం చూసుకుంటూ వేసుకోండి, ఇటు అటు కూడా లెవెల్గా ఉన్నది లేనిది చూసుకొని వేయండి. సరే ఇలా మీదన పెట్టేసి అటాచ్ అయితే చేసేసేయండి. ఇదిగోండి అలా అయితే అటాచ్ చేసేసాను. ఉడ్ అనేది ఎక్కువ కనిపించట్లేదు, గమనిస్తున్నారు కదా. ఓకేనండి, ఈ చిట్కా కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నుంచి వెళ్ళే ముందు ఇలాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటారండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.